శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళి శుద్ధృతాది వరాహలీలం ఉల్లాఘనోత్ఫణఫణాధర గీయమాన క్రీడావదానం ఇభరాజముఖం నమామః. అమరీ కబరీ భార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం ఇందీవరదళ శ్యామం ఇందిరానందకందళం వందారు జన మందారం వందేగం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సుగ్రీవుడు రావణాసురుడి మీదకి ఉద్రేకంతో వెళ్ళి అక్కడ ఆయనతో ద్వంద్వ యుద్ధం చేసి కాసేపు మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చిన తర్వాత అందరూ కాస్త సంతోషంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు ఆ వానర ప్రముఖులందరూ అసువేలాద్రి శిఖరం మీద నుంచి నెమ్మదిగా కిందకి దిగి వచ్చేశారు. సైన్యాన్ని శ్రీరామచంద్రుడు గరుడు వ్యూహంలో తీర్చిదిద్దాడు. ఇప్పుడు ఆ సైన్యం లంక అభిముఖంగా ఉంది. దాన్ని కొంచెం ముందుకు నడిపించారు. ఇప్పుడు ఇంకా లంకకి చాలా చేరువలో ఉంది సైన్యం. చేరువలో ఉండటమే కాదు, లంకను 4 వైపుల నుంచి క్రమ్మి ఆక్రమించి చక్రబంధంలో ఉంచినట్లుగా ఉంచింది. ఇప్పుడు 4 వైపులా లంకకి 4 వైపులా వానర సైన్యం ఉన్నది. ఎవరైనా బయటకు పోవటానికి వీలు లేదు. ఇంకా శ్రీరామచంద్రుడికి ఒక ఆలోచన వచ్చింది. అది ఆలోచన కూడా అది శ్రీరామచంద్రుడికి ఏ ఆలోచన వచ్చినా ధర్మబద్ధంగానే ఉంటుంది. ఎందుకని ఆయన విగ్రహవాన్ ధర్మ కదా. ఇప్పుడు ఆయన రాజధర్మం ప్రకారం ఆలోచించాడు. ఏమిటి రాజధర్మం అయ్యా అంటే, అది ఆలోచించటం కూడా తన మనస్సులో ఉన్న మాటని ప్రముఖ వానరుల ముందు విభీషణుడి ముందు బయట పెట్టాడు. బయట పెడితే ఏమన్నాడు, మహావీరులారా, ఇంకా ఇప్పుడు మనం ఆ రావణాసురుడితో యుద్ధానికి సిద్ధమైనటువంటి సమయం వచ్చింది. ఇంక యుద్ధం మనం చెయ్యాలి. కానీ ఆ యుద్ధానికి మనంతట మనం యుద్ధానికి దిగే ముందు ఒక పని చేస్తే బాగుంటుంది. ఏమిటది అంటే, మనం ఆ రావణాసురుని హెచ్చరిస్తూ ఆఖరి అవకాశం ఇస్తూ ఒక సందేశం పంపుదాం. ఒక రాయబారిని పంపి ఆ రాయబారి ద్వారా సందేశాన్ని పంపిద్దాం. అలా పంపించటం ధర్మబద్ధం, న్యాయబద్ధం, సముచితము కూడా. నా ఉద్దేశం ప్రకారం మనం రాయబారిగా పంపదగిన వాడు అంగదుడు అన్నాడు శ్రీరామచంద్రుడు. ఆయన మనసులో మాట ఏమిటన్నమాట, అంగదుడిని రాయబారిగా పంపాలి. ఎందుకనే ఎందుకని అంగదుడే అర్హుడు. మనకి ఆ దక్షిణం వైపుకి వెళ్తూ ఉన్నటువంటి ఆ వానర సైన్యానికి నాయకుడిగా అంగదుడిని నియమించి అందులో జాంబవంతుడు, హనుమంతుడు, ఈ మొదలైనటువంటి వానర ప్రముఖుల్ని కూడా వెళ్ళే వాళ్ళల్లో ఉంచి దక్షిణం వైపుకి పంపించాడు కదా సుగ్రీవుడు సీతాన్వేషణ కోసం. వాళ్ళు ఎక్కడి దాకా వచ్చారు, సముద్రం ఒడ్డు దాకా వచ్చారు. వాళ్ళకి మధ్యలో సముద్రం అడ్డం ఏర్పడింది. లేకపోతే అందరూ లంకకి వెళ్ళిపోయేవాళ్లే, వెళ్ళలేకపోయారు. అంగదుడు కూడా వెడతాను, నేను 90 యోజనాలు వెళ్ళగలను అన్నాడు. ఇంకా అక్కడి నుంచి నా వలన కాదన్నాడు అంగదుడు. అంగదుడు ఎవరు? యువరాజు, కిష్కింధ రాజ్యానికి యువరాజు. సుగ్రీవుడి తర్వాత ఆయనే మహారాజు.
అటువంటి అంగదుడి నాయకత్వంలో వచ్చారు వీళ్ళంతా. నిజానికి నాయకత్వం వహించిన అంగదుడు వెళ్ళవలసినదే, కానీ ఆయనకు పాపం అంత శక్తి లేదు. సరే, తర్వాత హనుమంతుడు వెళ్ళాడు, తిరిగి వచ్చాడు. కానీ అంగదుడి మనసులో అయ్యో నేను వెళ్ళలేకపోయానే అనే ఒక విధమైనటువంటి ఆ సంతాపం ఉండి ఉండవచ్చు. అది రాముడు తెలుసుకొని అతన్ని మనం ఈ అవకాశం ఇచ్చి ఒకసారి లంకకి పంపిద్దాం, ఇప్పుడు సముద్రాన్ని దాటాల్సిన పని లేదు కదా, ఎవరైనా సూటిగా వెళ్ళొచ్చు కదా, పైగా నీకేం పర్వాలేదు, నువ్వు ధైర్యంగా వెళ్ళిరా అని కూడా చెబుదామని అనుకున్నాడు పరమాత్మ తన మనసులో. అదీగాక మహారాజు సుగ్రీవుడు, ఆయన వెళ్ళడు. అంతకుముందు పంపించినటువంటి వాళ్ళల్లో హనుమంతుడు ఆ సుగ్రీవుని యొక్క మంత్రి, ఆయన వెళ్ళాడు, లంకలో తాను నిర్వహించవలసిన కార్యక్రమాలన్నీ నిర్వహించుకుని వచ్చాడు. సుగ్రీవుడు పంపాడు, హనుమంతుడు వెళ్ళి వచ్చాడు. కానీ అంగదుడికి మనస్సులో ఆ చిన్న నేను చేయలేకపోయానే అనే ఒక చిన్న ఆవేదన ఉంటే ఉండవచ్చు. కాబట్టి అంగదుడికి, పైగా సుగ్రీవుడు తనకి మిత్రుడు, సుగ్రీవుడు మిత్రుడే. ఆ మిత్రధర్మంతోటే కదా ఆవేశాన్ని పట్టుకోలేక వెళ్ళి వచ్చాడు ఒకసారి. కాబట్టి రావణాసురుడి దగ్గరికి వెళ్ళొచ్చాడు. అందుకని స్వామివారు మనసులో అంగదుడిని పంపించాడు. పైగా అంగదుడు మాట్లాడడంలో నేర్పరి, యువరాజు, బాధ్యతలు ఇస్తే స్వీకరించి చేయగలిగిన వాడు. అందుకని ఆ ఉద్దేశంతో ఆయన పంపించాడు. మీరేమంటారు అని అడిగారు. అప్పుడు వాళ్ళు సరే అలాగే మీరు చెప్పింది బాగానే ఉంది శ్రీరామచంద్ర అన్నారు. అయితే ఒకటి అంటున్నాడు శ్రీరామచంద్రుడు, ఎవరైనా మీరు అనొచ్చు, ఆలోచన రావచ్చు, ఇంతవరకు వచ్చిన తర్వాత కూడా ఇక రావణాసురుడు మన మాట వినడండి అని మీరు అనొచ్చు. అతడు విన్నా వినకపోయినా మన ధర్మం ప్రకారం మనం ఆచరించాలి, మన ధర్మాన్ని మనం ఆచరించాలి, మనం ముందుకెళ్ళాలి, కాబట్టి పంపిద్దాం అన్నాడు. అప్పుడు అంగదుడిని చూసి అంటున్నాడు స్వామివారు, అంగదా, నువ్వు రావణాసురుడి దగ్గరికి వెళ్ళి నా మాటగా చెప్పు, ఇలా వినిపించు. ఏమని చెప్తావో తెలిసినా అంగదుడితో స్వామివారు చెప్తున్నాడు. గత్వా సౌమ్య దశగ్రీవం బ్రూహి మద్వచనాత్ కపే, మద్వచనాత్ దశగ్రీవం బ్రూహి. ఆ రావణాసురుడితో చెప్పు, అతడు దశగ్రీవుడట కదా, చెప్పు. ఎలాగా? లంఘయిత్వా పురీం లంకాం భయం త్యక్త్వా గతవ్యథ. నువ్వు లంకలో ప్రవేశించు, గతవ్యథ, నిర్భయంగా వెళ్ళు. ఈసారి నీకే విధమైనటువంటి జంకు గొంకు అక్కర్లేదు. అసలు నీకెప్పుడు జంకు గొంకు అనేవి లేనే లేవు. వెళ్ళి అక్కడికి వెళ్ళి మద్వచనాత్ బ్రూహి, నా మాటలుగా చెప్పు. ఏమని? ఇంకా ఇప్పుడు చెప్పేదంతా రావణాసురుణ్ణి ఉద్దేశించి స్వామివారు చెప్పే మాటలే. భ్రష్టశ్రీక గతైశ్వర్య, ఆ సంబోధనలోనే ఎంత సాభిప్రాయత ఉన్నదో తెలుస్తోంది. భ్రష్టశ్రీక, నీ సంపద పోయింది. భ్రష్టమైన సంపద గలవాడా ఓ రావణాసురుడా? స్వామివారి నోట ఆ మాట వచ్చింది అంటే ఇంకా ఆ శ్రీ రావణాసురుడిలో ఉంటుందా సంపద? ఉండదు. గత ఐశ్వర్య, ఐశ్వర్యం కూడా పోయినవాడా? నీకు లక్ష్మీదేవి ఐశ్వర్యం, వైభవం లేదు, ఐశ్వర్యం లేదు, ధనధాన్య సమృద్ధి ఇలాంటివేమీ లేవు. ముమూర్ష, నువ్వు మరణించటానికి సిద్ధంగా ఉన్నావు. చావు దగ్గర పడింది నీకు. నష్టచేతన, నీకు చైతన్యం లేదు, బుద్ధి లేదు. నశించిపోయిన బుద్ధి గలవాడా అంటే బుద్ధి లేనివాడా? ఈ 4 ఎటువంటి సంబోధనలో భ్రష్టశ్రీక గతైశ్వర్య
ముమూర్ష ముమూర్ష నష్టచేతన ఋషీణాం దేవతానాంచ గంధర్వ అప్సరసాం తథా నాగానాం అధ యక్షాణాం రాజ్ఞాంచ రజనీచర యచ్చ పాపం కృతం మోహాత్ అవలిప్తేన రాక్షస తస్య పాపస్య సంప్రాప్త వ్యుష్టిరజ్య దురాసద. నువ్వు చేసిన పాపానికి శిక్షను అనుభవించే వ్యుష్టి ఆ సమయం ఇప్పుడు ఆసన్నమైపోయింది. నువ్వు ఏం చెయ్యాలి అంటే మహర్షులు, దేవతలు, గంధర్వులు, అప్సరసులు, నాగులు, అలాగే యక్షులు, మహారాజులు మున్నగు వాళ్ళకి నువ్వు ద్రోహం చేశావు. నీ చేత ద్రోహం చేయబడని వాళ్ళు ఎవరూ లేరు. వాళ్ళందరికీ నువ్వు ద్రోహం చేశావు. ఎలాగా? గర్వంతో, అజ్ఞానంతో. మరి ఆ పాపాల ఫలితాన్ని ఇప్పుడు నువ్వు అనుభవించవలసినటువంటి సమయం ఆసన్నమైంది. అది దురాసద. దాని నుంచి నువ్వు తప్పించుకోవటం సాధ్యం కాదు. నిష్కర్షగా ఖండితంగా చెప్పేస్తున్నాడు స్వామివారు. నువ్వు ఎంతమందికి నువ్వు అపకారం చేశావు, ద్రోహం చేశావు, వాళ్ళని తీవ్రంగా బాధించావు, అందులో కొంతమందిని అయితే సంహరించావు. నీ చేత బాధలు పడిన వాళ్ళంతా ఆ దేవతల్ని ఆ శ్రీ మహావిష్ణువుని ఆశ్రయించారు. వాళ్ళకి ఆ మహావిష్ణువు అభయం ఇచ్చాడు. ఈ అర్థం ఉంది ఈ మాటల్లో. నువ్వు వాళ్ళ పట్ల పాపం చేశావు. ఆ పాప ఫలితం ఇప్పుడు అనుభవించే సమయం వచ్చింది. రావణాసురుడికి ఇటువంటి శిక్ష వేస్తాను అని ఎవరు చెప్పారు? ఆ సంగతి కనుక ముల్లోకాల్లోనూ రావణాసురుడు తిరగలడు కాబట్టి ఈ పాటికి ఆయనకి చెబితే తెలిసే ఉంటుంది, కానీ తెలియలేదు. తెలిసినా దాన్ని లెక్క చేయడు. నూనం అద్య గతో దర్ప స్వయంభూ వరదానజ. బ్రహ్మదేవుని చేత వరాల్ని పొంది నువ్వు దర్పంతో, గర్వంతో విర్రవీగుతున్నావు. అద్యగత తద్దర్ప. ఈ రోజుతో ఆ దర్పం అయిపోయింది. ఇంకా నువ్వు గర్వించి విహరించే స్థితి నీకు లేదు. నువ్వేం చేశావు? యస్య దండధరస్తేహం దారాహరణ కర్షిత. నాకు చాలా కోపంగా ఉన్నది. ఏమిటది? ఎందుకని? దార ఆహరణ కర్షిత. నువ్వు ఏం చేశావు అంటే మద్దారాం, నా యొక్క భార్య అయిన సీతమ్మ వారిని అపహరించావు, నాకు వ్యధని కలిగించావు. పరసతిని అపహరించిన పాపాత్ముడివి నువ్వు. నేను నీ వంటి పాపాత్ముల పాలిటి యముడను. అదే చెప్తున్నాడు. యస్య దండధరస్తే అహం తే అహం దండధర. నేను నీ పాలిటి యముడని. నువ్వు చేసిన నేరం ఇది. దండం ధారయమాణస్తు లంకాద్వారే వ్యవస్థిత. దండం చేత్తో పట్టుకుని లంకాద్వారంలో వ్యవస్థిత నిలబడి ఉన్నాను. ఇంకా నువ్వు ఎటు తప్పించుకుపోవటానికి వీల్లేదు. హే రాక్షస, పదవీం దేవతానాంచ మహర్షీణాంచ రాక్షస. దేవతలు, సమస్తమైన దేవతలు, మహర్షులు, రాజర్షుల్ని నువ్వు పరాభవించావు కనుక ఆ దుష్కృత్యాలకి ఫలితం నేడు నువ్వు నా చేతిలో మరణించటం ఖాయం. పరాభవం పాలు కాక తప్పదు. పదవీం దేవతానాంచ మహర్షీణాంచ రాక్షస రాజర్షీణాంచ సర్వేషాం గమిష్యసి మయా హతః. కాబట్టి నువ్వు కూడా గమిష్యసి, వెళ్తావు. ఎక్కడికి? మహాత్ములైన సమస్త దేవతలు, మహర్షులు, రాజర్షులు పుణ్యలోకాల్ని పొందారు. నువ్వు కూడా ఈరోజు నా చేతుల్లో నిహతుడవై ఆ లోకాల్ని చేరగలవు. ఇది స్వామివారు రావణాసురుడికి అనుగ్రహించిన విశేష పుణ్యఫలం. ఆయనకి నిజానికి పరమాత్మకి ఇతడు మిత్రుడు, ఇతడు శత్రువు అని ఇలాంటివి ఏమీ ఉండవు.
మరి ఎందుకు రావణాసురుడి మీద? అది దీని అర్థం ఏమిటి అంటే, మనం ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? కథాపరంగా నిజమే, ఎవ్వరూ కాదంటానికి లేదు. శ్రీరాముడు వచ్చాడు, యుద్ధం జరుగుతోంది, ఈ సంభాషణ జరుగుతోంది. కానీ ఆ కథని అలా పక్కన పెడితే, రావణాసురుడు చేసినటువంటి పాపాలకి శిక్ష అతడు అనుభవించక తప్పదు. ఎవరో వచ్చి శిక్ష ఇస్తారని కాదు. అటువంటి స్థితే, మానసిక స్థితే అటువంటి వాళ్ళకి లభిస్తుంది. అటువంటి శిక్ష పడక తప్పదు. ఆ శిక్ష దేని ఫలితం? అతడు చేసినటువంటి పాపాల యొక్క ఫలితం. లోకంలో అనుకుంటూ ఉంటారు, నేను చేస్తే చేశానులే, నన్నెవరు శిక్షిస్తారు, ఆ రాముడు నా దగ్గరికి వస్తాడా నన్ను ఇది కాదు. అక్కడ వాల్మీకి హృదయం ఏమి అంటే, రావణాసురుడు మరణించటం ఖాయం. ఆ విధంగా ఆయన యొక్క మనస్తత్వం కానీ, ఆయన చేసే పనులు కానీ ఆయన్ని మరణోన్ముఖుణ్ణి చేస్తున్నాయి. ఇది లోకంలో మనం చూస్తూనే ఉన్నాము. నేరం చేసిన వాడు శిక్ష అనుభవించక తప్పదు. దీనికి భగవంతుడే కారణం, ఆయన ప్రత్యక్ష కారణం కాకపోవచ్చు అనే విధానంగా మనం భావన చేయాల్సి ఉంటుంది. నువ్వు దేవతలు, మహర్షులు, రాజర్షులు అందరూ వెళ్ళినటువంటి పదవిలో మయాహత త్వమపి గమిష్యసి, నేను సంహరిస్తాను, వాళ్ళు వెళ్ళిన దారిలోనే నువ్వు కూడా వెళ్ళు. అదేమిటండి స్వామి, మహానుభావ, వాళ్ళందరూ పుణ్యం చేసుకున్నారు, నిన్ను పూజించారు, నీ పాదాలను ఆశ్రయించారు, మరణ సమయంలో కూడా నిన్ను ధ్యానించారు, వాళ్ళు వెళ్ళవలసిన అటువంటి పుణ్యలోకాలకు వెళ్ళారు. ఇతడు జీవితం అంతా పాపమే చేశాడు, నేను సంహరిస్తున్నాను, నువ్వు పుణ్యలోకాలకు వెళ్ళమని ఆయనకి మీరు ఆదేశం ఇస్తున్నారు. ఇది ఎలాగా అంటే, దానికి అర్థం స్పష్టంగానే మనం చెప్పుకోవచ్చు. కొంచెం ఏమాత్రమైనా పశ్చాత్తాపం మనస్సులో కలిగినట్లయితే అటువంటి పుణ్యలోకాలు కలుగుతాయి. ఇది రాముడిచ్చిన వరం, ఈ వరాన్ని అతడు గుర్తించాలి. కానీ ఇక్కడ పెద్దలందరూ, మహానుభావులైనటువంటి విద్వాంసులు, పండితులు, ప్రవచనకర్తలు అందరూ ఏం చెప్తున్నారు? మహాకావ్యం రచించినటువంటి కల్పవృక్షకర్త కూడా ఆయన అభిప్రాయం ఏముంది అంటే, అందుకనే ముందు చెప్పారు, రావణాసురుడు ఈ మూర్ఖుడుగా మారక ముందు ఆయన విష్ణు భక్తుడే, విష్ణువు యొక్క ఆంతరంగికుడే, సమస్త లోకాలు విష్ణువు యొక్క ఆంతరంగికమైనవే అని దాని అర్థం. అలా అనుకుంటే మనకి మోక్షం సులభం. లేకపోతే కథకి మనకి 100 మైళ్ళ దూరం ఉండనే ఉంటుంది. మనం ఎప్పుడు కథ యొక్క అలా అనుకోకపోతే కథ యొక్క అంతరార్థాన్ని మనం హృదయగతం చేసుకొని భావించలేము. ఇది స్పష్టంగా ఇది ఇటువంటి ఆలోచన రావటం, అది ఆ మనోధర్మం అంత గొప్పది. బలేన ఏన వై సీతాం మాయయా రాక్షసాధమ మామతిక్రామయత్వా త్వం కృతవాన్ తన్నిదర్శయ. ఆ విషయాన్ని నువ్వు ఒకసారి గుర్తుకు తెచ్చుకో. ఏమిటి? బలేన వై, మాయతో, మామతిక్రామయత్వా మాయయా బలేన వై, నీ బలం ఏమిటో చూపించావు, మాయ చేశావు, నన్ను కూడా వంచావు, మోసం చేశావు. అది మాయయా వంచిత, మాయ చేసి వంచావు. ఇప్పుడు ఏదో బలం ఉంది అనుకుంటున్నావు. నువ్వేమిటంటే ఆ బలం ఎటువంటిదో యుద్ధ రంగంలో నా ఎదుట చూపు. త్వం హృతవాన్ తన్నిదర్శయ, ఆ సంగతి చూపు. నీ బలం ఏదో ఉందనుకుని తీసుకెళ్ళావు కదా, ఆ బలం ఏన బలేన సీతాం హృతవానసి, ఏ బలంతో అమ్మవారిని నువ్వు తీసుకుని అపహరించుకుని పోయావో తన్నిదర్శయ, చూపించా బలం ఏమిటో. ఇప్పుడు కబుర్లు చెప్పటం కాదు. ఇది ఎంతటి హెచ్చరిక అంటే, దెబ్బమ్మట అసలు అటువంటి
మానసికమైన బలం లేని బలహీనమైన మనస్తత్వం కలవాడు తప్పనిసరిగా అదిరిపోయి అప్పటికప్పుడైనా సరే వివేకంతో కళ్ళు తెరుచుకుని సాక్షాత్తు పరిగెత్తుకుంటూ వచ్చి స్వామివారి కాళ్ళ మీద పడాలి. అంతటి బలమైన హెచ్చరిక. పడతాడు రావణాసురుడు లోపల. అదే అతడి ఆలోచన. ఎప్పుడు తాను ఈ శరీరాన్ని విడిచిపెట్టి మళ్ళీ స్వామి సేవలో లీనం కావాలా అన్నదే. కానీ అది పైకి తెలియదు, వాల్మీకి చెప్పలేదు, మనం భావించాలి. అది ధ్వని. ఇంకా ఏమంటున్నాడు? అరాక్షసమిమం లోకం కర్తాస్మి నిశిత ఈశ్వరై. నా యొక్క నిశితములైన పదునైన బాణాలతో నిశిత ఈశ్వరై ఇమం లోకం అరాక్షసం కుర్యాం. లోకంలో రాక్షసుడనే వాడు లేకుండా చేస్తాను. ఇది లోకానికి ఇచ్చిన వరం. రాక్షసుడు అంటే ఏమిటి? ఎవరైతే తాను జీవుణ్ణి అనుకుంటూ కామక్రోధ లోభమోహాలు ఇలాంటి వాటికి లొంగిపోయి వాటి చేత ఆధిక్యతని పొందింపబడి అవే ఆధిక్యతని పొంది అవి ఇతన్ని నడిపించి ఆ నడిపించటం ద్వారా లోక కంటకుడుగా ఎవడైతే మారిపోతాడో వాడే రాక్షసుడు. ఇప్పుడు ఈ రామాయణం కథ చదివిన తర్వాత శ్రీరాముని యొక్క ప్రభావం ఏమిటో తెలిసిన తర్వాత రావణాసుర వధ తరువాత ఇంకా అలాంటి రాక్షస లక్షణాలు ఆ విన్నవాళ్లలో ఉంటాయా? విన్నవాళ్లలోనే కాదు, అసలు లోకంలోనే అలాంటి రాక్షస లక్షణాలు ఉండవు. అది దాని అర్థం. అరాక్షసం ఇమం లోకం కర్తాస్మి నిశిత ఈశ్వరై. నిశితమైన బాణాలంటే దీర్ఘమైనటువంటి తీవ్రమైనటువంటి భక్తితో, నిండు మనస్సుతో కూడిన భక్తితో, సంపూర్ణమైన భక్తితో రాముణ్ణి ఆరాధిస్తే ఆ రాక్షస లక్షణాలు ఉండవు, లేవు. మనలో ఇప్పుడు ఆ రాక్షస లక్షణాలు లేవు, ఉండే అవకాశమే లేదు. ఎందువల్ల నిరంతరం మన మనసులో స్వామి వారి యొక్క ఆలోచనలు ఉంటూనే ఉన్నాయి. అంతేకాదు ఆ స్వామి యొక్క స్వరూపం కూడా మనకి తెలుసును. నచేచ్చరణం అభ్యేసి మాముపాదాయ మైథిలీం. లేదంటావా? నువ్వు పని చెయ్యి. నీ వెనకాల ఉన్న రాక్షసులందరినీ సంహరిస్తాను. ఈ లోకంలో రాక్షసులే లేకుండా చేస్తాను. మాముపాదాయ మైథిలీం. చరణమభ్యేసి వచ్చి నా చరణాల మీద పడి అమ్మవారిని అప్పచెప్పు, శరణు వేడు. లేదంటే ఆ రాక్షసమేమం లోకం కుర్యాం చేస్తాను. ధర్మాత్మ రక్షసాం శ్రేష్ఠ సంప్రాప్తోయం విభీషణ. అదిగో విభీషణుడు నీకు స్పష్టంగా కనిపిస్తున్నది కదా ఉదాహరణ. విభీషణుడు ధర్మాత్మ. ఎంత యోగ్యత పత్రం పొందాడు విభీషణుడు స్వామివారి నుంచి. నువ్వు అధర్మాత్ముడివి, నీ తమ్ముడు విభీషణుడు ధర్మాత్మ. రక్షసాం శ్రేష్ఠ. రాక్షసుల్లో ఈయన గొప్పవాడు, నువ్వు అధముడివి, రాక్షసాధముడివి నువ్వు. సంప్రాప్త అయం విభీషణ. ఇదిగో వచ్చి నా పక్కనే ఉన్నాడు విభీషణుడు. లంకైశ్వర్యం ధ్రువం శ్రీమాన్ అయం ప్రాప్నోత్యకంటకం. ఇంకా తీర్పు వచ్చేసింది. స్వామివారి నోట మాట వెలువడింది. అకంటకం చేసి అంటే కంటకప్రాయంగా ఉన్నవాడివి నువ్వే. నిన్ను లేకుండా నాశనం చేసి, నిన్ను నిర్మూలించి, నిన్ను సంహరించి ఈ ధర్మాత్ముడైనటువంటి విభీషణుణ్ణి లంకాధిపతిని చేస్తాను అని చెప్పు, నా మాటగా చెప్పు. నహి రాజ్యం అధర్మేణ భోక్తుం క్షణమపి త్వయా. నువ్వు అధర్ముడివి, త్వయా అధర్మేణ రాజ్యం భోక్తుం క్షణమపి. నా ఒక క్షణం కూడా నువ్వు నీ రాజ్యాన్ని అనుభవించటానికి వీల్లేదు. ఎందువల్ల? అధర్ముడు, అధర్మ పదంలో నువ్వు ఇంతవరకు ప్రవర్తించి లోకాలన్నింటినీ నీ అధర్మంతో చుట్టుముట్టి ఆ అధర్మం రూపంతో వాళ్ళని బాధించావు. కాబట్టి ఇక నువ్వు ఒక క్షణం కూడా రాజ్యాధికారంలో ఉండడానికి వీలు లేదు. నహి రాజ్యం అధర్మేణ భోక్తుం క్షణమపి త్వయా శక్యం
మూర్ఖ సహాయేన పాపేన అవిదితాత్మన. నీ అనుచరులందరూ మూర్ఖులే, కాబట్టి నువ్వు ఈ లంకా రాజ్యాన్ని సంపదని అనుభవించటానికి అనర్హుడివి. కాబట్టి నువ్వేం చేస్తావు? యుధ్యస్వ వా ధృతిం కృత్వా శౌర్యం ఆలంబ్య రాక్షస. ధైర్యం పరాక్రమం చూపించు, నీ గొప్పతనం ఏమిటో. యుధ్యస్వ, నాతో యుద్ధం చేయి. రణరంగంలో నా బాణముల దాటికి నీ ప్రాణాలు పోవటం ఖాయం. మచ్చరైస్త్వం రణేశ అంత. యుద్ధంలో నా శరముల చేత నువ్వు శాంతుడు అంటే మరణించటం ఖాయం. తతః పూతో భవిష్యసి. నా బాణములు ఎప్పుడైతే, ఇది రెండవసారి చెప్తున్నాడు పరమాత్మ రావణాసురుడితో. ఈ పాటికైనా ఆయన గ్రహించాలి, ఆయన గ్రహించట్లేదు. ఎంత ఆత్మధైర్యంతో నాతో ఎవరు చెప్తున్నారు, నేను పవిత్రుణ్ణి అవుతానంటాడేమిటి ఈ శ్రీరామచంద్రుడు. ఆలోచిస్తే ఆయన మాటల్లో ఎంత ధైర్యం కదా, ఎంత ఆత్మవిశ్వాసం కనపడుతున్నది. పోనీలే ఆయన మాట విని చూస్తే ఆయన చెప్పినట్టుగానే మనం సుకృతం మంచి గతులు పొందుదాం అని అనిపిస్తుందేమో అనే ఆఖరి అవకాశం ఇస్తున్నాడు. కానీ రావణాసురుడికి అటువంటి ఆలోచన రాదు. నహి రాజ్యం అధర్మేణ భోక్తుం క్షణమపి త్వయా శక్యం మూర్ఖ సహాయేన పాపేన అవిదితాత్మన. యుధ్యస్వ వా ధృతిం కృత్వా శౌర్యమాలంబ్య రాక్షస మచ్చరైస్త్వం రణేశ అంతస్తతః పూతో భవిష్యసి. నువ్వు బతికుండంగా పూతుడివి కాలేవు, పాపుడివే. ఎప్పుడు పవిత్రుడు అవుతావు? నా బాణాలు నిన్ను వధిస్తే నువ్వు పవిత్రుడు అవుతావు. అంటే అర్థమేమి? శ్రీరాముని యొక్క గుణగణాలు భావించటం వలన ఎవరిలో అయితే ఇలాంటి ఇతరులకి పీడని బాధని కలిగించే లక్షణాలు ఉంటాయో, ఇతరులకే కాదు తనకి కూడా ఉత్తమ లోకాలు ప్రాప్తించడానికి అడ్డం పడే ఏ లక్షణాలు అయితే ఉంటాయో అవి పోతాయి అనే భావన ఎవరిలో ఉంటే అది తప్పనిసరిగా ఇది అంత్యకాలంలో స్మరించేటటువంటి విధానం స్పష్టంగా మనకి ఇక్కడ కనపడుతుంది. అది యుధ్యస్వ వా ధృతిం కృత్వా శౌర్యం ఆలంబ్య రాక్షస మచ్చరైస్త్వం రణేశ అంతః తతో పూతో భవిష్యసి. అప్పుడు నువ్వు పవిత్రుడు అవుతావు. అప్పటిదాకా నీ కర్మ ఇంతే. యద్వా విశసి లోకాన్ స్త్రీన్ పక్షిభూతో మనోజవ. నువ్వు నీ దగ్గర మాయలు మారి విద్యలన్నీ ఉన్నాయి, నువ్వు ఒక పక్షి నువ్వు అనుకుంటున్నావు. ఆ రాముడు నా మీద బాణం వేసే లోపలే, ఆ బాణం వచ్చి నా మీద పడే లోపలే, ఆఖరిలో చిట్ట చివరిలో యుద్ధంలో ఇంకా అన్నీ పోయి, ఇంకా నీ ప్రాణాలు కొన్ని ప్రాణాలు పోయి ఇంకో ఒకటో రెండో ప్రాణాలు ఉండగా అప్పుడు ఆయన బాణం వస్తుంటే అప్పుడైనా పారిపోదాంలే, ఏ పక్షి రూపమో ధరించి ఎగిరి పారిపోదాం అనుకుంటున్నావు. నువ్వు ఏ పక్షి రూపం వహించి పారిపోయినా మనోజవ మనోవేగంతో వెళ్ళగలన నీకు ఒక ధైర్యం ఉంది, నీ బలం మీద నీకు అటువంటి ధైర్యం ఉంది కదా. మమ చక్షుష్పదం ప్రాప్య నా జీవన్ ప్రతియాస్యసి. నీ జీవుడనే పక్షి ఎక్కడికి పోలేదు. ఆ జీవత్వం అనే పక్షిత్వాన్ని వహించి వెళదాం అనుకుంటున్నావేమో. నా జీవన్ ప్రతియాస్యసి, ఎక్కడికి జీవాలతో నువ్వు ఎక్కడికి పోలేవు. భయంకరంగా హెచ్చరిస్తున్నాడు స్వామి. మళ్ళీ అదే సమయంలో చక్కగా నీకు ఎటువంటి గతి ప్రాప్తిస్తుందో సరే, నువ్వు మరణమే కావాలని కోరుకుంటున్నావుగా, కోరుకో. నీకు మాత్రం నా బాణాలు తగిలి నువ్వు మరణిస్తే నీకు మంచి లోకాలు వస్తాయి. అందుకు ఆశపడటం తప్ప ఇప్పుడు నువ్వు చేయగలిగింది ఇంకేమీ లేదు. బ్రవీమిత్వాం హితం వాక్యం క్రియతాం ఔర్ధ్వదైహికం. సహజంగా లోకంలో ఒక వ్యక్తి మరణిస్తే అతని యొక్క కుమారులు దాయాదులో ఎవరో ఊర్ధ్వదైహికమైనటువంటి క్రియలు నిర్వహిస్తారు. నువ్వు పోయిన తర్వాత అసలు నీ రాజ్యంలో రాక్షసుడనే వాడు ఉండడు, నీకు ఉత్తర క్రియలు జరిపేవాడు ఎవడూ ఉండడు.
నీ కొడుకులందరూ పోతారు, నీ బంధువులు పోతారు, నీ మంత్రులు పోతారు, అందరూ పోతారు, ఆఖరిలో నువ్వు పోతావు. అందుకని ఓ పని చెయ్యి, ముందే నీ ఔర్ధ్వదేహికమైనటువంటి క్రియాకలాపాలు నువ్వు పెట్టేసుకో, ఆ సంతృప్తి అన్నా మిగులుతుంది నీకు. ఇది కూడా చాలా తీవ్రమైనటువంటి భయంకరమైనటువంటి గుండెను ఒక్కసారి కదిలించేటటువంటి హెచ్చరికే. కానీ అన్నీ లోపల తెలుసు రావణాసురుడికి, కానీ ఆ బింకంగా మాత్రం అలా ఉంటున్నాడు. సుదృష్ట క్రియతాం లంక జీవితం తే మయి స్థితం. ఒకసారి లంకను బాగా చూసుకో ఆఖరిసారి. ఏమయ్యా, లంకనే ఆఖరిసారి చూసుకున్న వాడికి పుణ్యలోకాలు ఎలా వస్తాయి? ఇంకా లంక లేదు, ఏమీ లేదు. నా ధ్యాస నిరంతరం రామబాణం ఎప్పుడు నా మీద వస్తుందనే అది కూడా లేదు, ఆ ధ్యాస కూడా లేదు. కేవలం నీ నామం జపిస్తూ జపిస్తూ నాకు బాణం ఎప్పుడు తగిలిందో కూడా తెలియదు. అటువంటి స్థితిలో అయితే మోక్షం వస్తుందని అనుకోవచ్చును. కానీ అవకాశం ఉందా? ఉంటే నీకు అలా జరుగుతుంది, లేదా ఇలా జరుగుతుంది. నీకు ఏ విధమైనది రాసి పెట్టుంటే నీ కర్మ ఎలా ఉంటే అలా నీకు జరుగుతుంది. కాబట్టి నువ్వు నేను చెప్పిన మాటలు విని వీటిని మనసులో నువ్వు ఒకసారి ఆలోచించుకో. అంగదా, ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ విన్నావు కదా, మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను విను. అరాక్షసమిమం లోకం కర్త అస్మి నిశిత ఈశ్వరైహి. ఈ లోకాన్ని అరాక్షసం చేసేస్తాను నా నిశితమైన బాణాలతో. నచేచ్చరణం అభ్యేషి. నువ్వు వచ్చి నా శరణం కోరతావా? కోరకపోతే లోకంలో ఒక్క రాక్షసుడు కూడా ఉండడు అన్నాడు అని చెప్పాను కదా. ఈ మాటలు కూడా గుర్తుపెట్టుకో. చెప్పు ఈ మాటలు రావణాసురుడితో. తిరిగి రా, నువ్వు నీకేం పర్వాలేదు, నేను అభయం ఇస్తున్నాను, అక్కడ నిన్ను ఎవరు ఏమీ చేయలేరు. తిరిగి వచ్చి ఆ రావణాసురుడు ఏమన్నాడో నాతో చెప్పు అన్నాడు శ్రీరామచంద్రుడు. అంగదుడికి రాయబారంలో అక్కడికి వెళ్ళి తాను చెప్పవలసిన అంశాలన్నీ స్పష్టంగా చెప్పాడు. అంగదుడు వెంటనే బయలుదేరాడు. ఆకాశ మార్గంలో రివ్వుమని ఎగురు వెళ్ళిపోయాడు. వెళ్ళి సరాసరి రావణాసురుడి ఎదుట నిలబడ్డాడు. నిలబడి చెప్పాడు, నేను అంగదుడు అని ఈ విషయం అంతా సవివరంగా పోసుకొచ్చినట్టు చెప్పి శ్రీరామచంద్రుడు చెప్పిన ప్రతి మాట ప్రతి అక్షరం పొల్లిపోకుండా వర్ణించి వివరించి చెప్పాడు. చెప్పి చివరిగా అంటున్నాడు, రావణ, శ్రీరాముడు చెప్పినట్లు నువ్వు చేయకపోతే కోట వెలుపలికి వచ్చి శూరత్వాన్ని చూపించు. శ్రీరాముడు చెప్పినట్టు నువ్వు చేయకపోతే అంటే సీతమ్మ వారిని తీసుకొచ్చి సమర్పించకపోతే కోట బయటికి రా, నువ్వు నీకు చావు మూడింది అని తెలుసుకో. నీ చేత పీడింపబడిన ముల్లోక వాసులు సంతోషించే సమయం ఆసన్నమైందని కూడా తెలుసుకో. నీ ఐశ్వర్యం విభీషణుడు పరమైపోతుందని కూడా తెలుసుకో అని చివరి మాటలు కూడా కలిపి చెప్పాడు. మొత్తం అంతా శ్రీరామచంద్రుడు చెప్పినట్లుగానే చెప్పాడు. ఈ మాటలు వినేసరికి రావణాసురుడి ఆగ్రహం కట్టలు దించుకుంది. చప్పట్లు తెరిచాడు. ఎవరక్కడ? ఈ నీచుణ్ణి పట్టుకొని బంధించండి అన్నాడు కోపావేశంతో ఊగిపోతూ. మరుక్షణంలో బలవంతులైన రాక్షసులు నలుగురు వచ్చి ఆ అంగదుణ్ణి చుట్టుముట్టేశారు. వాళ్ళు ఎప్పుడు స్వామి వాళ్ళ మహారాజు ఆజ్ఞాపిస్తాడా అని ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ఆ ప్రకారంగానే వచ్చారు, గట్టిగా పట్టుకున్నారు. నలుగురు వచ్చి పట్టుకునేసరికి అంగదుడు చూశాడు. చూసి ఆ నలుగురిని కలిపి తన బాహువులతో బంధించాడు. ఈయన బంధించి వాళ్ళని కూడా తనతో పాటు ఆకాశంలోకి లాక్కుంటూ వాళ్ళతో కూడా కలిపి ఎగిరేశాడు. ఆయన ఎగురుతుంటే రెండు చేతులతో ఈ నలుగురిని బంధించాడు కాబట్టి వాళ్ళకి గత్యంతరం లేక ఆయన చేతులు ఆ బాహుబంధనాల్లో ఇరుక్కుని పోయి పైకి తీసుకొని పోబడ్డారు. అక్కడికి వెళ్ళాడు ఆకాశంలోకి. ఏమిటా అని చూస్తున్నాడు రావణాసురుడు. రావణాసురుడు చూస్తూ ఉండగానే పైనుంచి
ఆ నలుగురిని ఒక్కసారిగా కిందకు వదిలిపెట్టి వాళ్ళు నేల మీద పడి అస్థిబంధనాలన్నీ ఊడిపోయి ఎక్కడికక్కడ వెంటనే మరణించారు. ఇంకా కోపం చల్లారలేదు అంగదుడికి. వెంటనే ఏం చేశాడు, ఆ రావణాసురుడి భవనం యొక్క ఆ శిఖరం ఉంది, దాన్ని కోపంగా ఒక్క తన్ను తన్నాడు. తన్నేసరికి అది మొత్తం శిఖరం అంతా ఎగిరి విరిగి నేల మీద పడిపోయింది. అక్కడి నుంచి ఒక పెద్ద పెడబొబ్బ పెట్టాడు అంగదుడు. సింహనాదం చేశాడు. ఆ సింహనాదం చేస్తూ శ్రీరాముడు ఉన్నటువంటి చోటికి వెనక్కి వచ్చేశాడు. ఇదంతా జరిగింది. ఇంకా ఇప్పుడు రావణాసురుడి పరిస్థితి ఎలా ఉంది అంటే ఏం చేయాలో పాలుపోవట్లేదు. చింతాగ్రస్తుడైనాడు. విచారవదనంతో అలాగే కూర్చున్నాడు, ఏం చేయాలో తెలియక. ఇప్పుడు ఇక నెమ్మదిగా యుద్ధం ప్రారంభం అవుతుంది. ఆ యుద్ధ ప్రారంభం ఏ విధంగా ఉంటుంది అనేది ఈ అంగద రాయబారం తర్వాత మనం తెలుసుకుందాం. అంగద రాయబారం అయిపోయింది కాబట్టి తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. స్వస్తి.